Hi, my dear researchers. How are you? Yeah, I think you are well and you are doing good. Okay, so this is the third video on research questions. Okay, so today I am going to discuss 21 to 30 research questions. So, you know that what is the schedule, how I am going to explain. Yeah, initially I am going to list out the 10 questions and then I will speak on those list on those topics. Okay, one or two lines. Okay, so that's the procedure. సో ఇప్పుడంటే నేను యా అంతకుముందు చేసినటువంటి 1 and 2 వీడియోస్ని మీరు చూసినట్టయితే యూ విల్ గెట్ 20 క్వశ్చన్స్ అండ్ ఆ క్వశ్చన్స్ నుంచి సో బేస్డ్ ఆన్ దోస్ క్వశ్చన్స్ యూ కెన్ ఎవాల్యుయేట్ యువర్ రీసెర్చ్ అండ్ యూ కెన్ easily understand your research. If you think in the dimensions, you can extend your work in that way and you can easily defense your work in RRMs, research review meetings, in synopsis like colloquium or final review, and for viva also. That is important. And whenever the evaluator evaluates your research thesis, in that case also many questions will come like this only. So be ready with the answers. Okay, that is the important issue. So something is better than nothing, so that's why I'm giving some information. So let me list out the 21 to 30 questions today. So whoever or fresher, so please utilize these videos. So almost 20 videos are there in our YouTube channel. So I am helping the researchers to enjoy their research. Okay, enjoy means what? So enjoy means so they can do their research happily, because we have advice from research guide. Okay, so better to use all those videos. Okay, so friends, మనము ఆ వీడియోస్ అన్నింటినీ మనం పర్ఫెక్ట్గా విన్నట్టయితే కొత్త వాళ్ళకు చాలా ఉపయోగపడుతుంది. అండ్ పాత వాళ్ళు ఎవరైనా ఉంటే చేస్తున్న వాళ్ళు సబ్స్క్రైబర్స్ కూడా చాలా యూజ్ అవుతుంటుంది. సో చాలా వీడియోస్ని కొన్ని వీడియోస్ని ఎక్కువ మంది చూశారు, కొన్ని వీడియోస్ని కొంతమంది ఎక్స్ప్లోర్ చేయలేరు అనుకుంటా. ఆల్మోస్ట్ 143 సబ్స్క్రైబర్స్ అయ్యారు. సో దట్స్ వెరీ హ్యాపీయెస్ట్ థింగ్. సో మనకి సబ్స్క్రైబర్స్ ఎంతమంది అయ్యారు అనే దానికంటే సబ్స్క్రైబర్స్కి ఎంతవరకు యూజ్ అయింది అనేది నాకు కావాల్సింది. ఎందుకంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో యు ఆర్ నాట్ మెన్షనింగ్ ది థింగ్స్ ఇన్ కామెంట్ సెక్షన్. 1 or 2 people ఆర్ మెన్షనింగ్ దట్ their opinion, how it is this, but you have to explore your views. Okay, so if you have any doubts you can pose questions. Okay, that's all. And inkedena if you want any topic, so simply you can put your comment in comment section. Yes, whenever I get time I will try to give you explanation in video or through some other information sharing. Okay, so that's the matter. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి. రెండోది, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. షేర్ చేసి వేరే వాళ్ళకు కూడా హెల్ప్ చేయండి. సో నేను ఇంకా టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. సో లెట్ us go to the list of questions from 21 to 30. Yes, initially I will list out the questions and then I will speak. Okay, ఒకటి 21st క్వశ్చన్ వచ్చేసరికి, వాట్ ఆర్ ద ఛాలెంజెస్ ఇన్ యువర్ టాపిక్ అండ్ వాట్ ఆర్ ద క్రిటికల్ ఛాలెంజెస్? ఇఫ్ యూ హ్యావ్ క్రిటికల్ ఛాలెంజెస్, హౌ డిడ్ యూ అడ్రస్ దెమ్? దిస్ ఈస్ ద 21st క్వశ్చన్. అండ్ 22nd, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ existing concepts you have adapted for your research? And 23rd question వచ్చేసరికి, వాట్ ఆర్ ద ఫీచర్స్ యూ హ్యావ్ సెలెక్టెడ్ ఫ్రమ్ ద డేటా అండ్ వై డిడ్ యూ టేక్ ఓన్లీ దోస్ ఫీచర్స్ అన్న అట్రిబ్యూట్స్ అన్న ఒకటే. దట్ ఈస్ 23rd. అండ్ 24th, వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ రియల్ టైమ్ డేటా? అండ్ 25th వచ్చేసరికి, వై డిడ్ యూ టేక్ ఓన్లీ టీ టెస్ట్ ఆర్ ఎక్స్ టెస్ట్ ఆర్ ఎఫ్ టెస్ట్ ఎక్సెట్రా అదర్ దెన్ అదర్ టెస్ట్? And 26th, how is your work different from others? 27th, what is your problem statement? And 28th వచ్చేసరికి, వాట్ ఈస్ యువర్ మోటివేషన్?
30 వచ్చేసరికి వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ యువర్ వర్క్. సో దీస్ ఆర్ ద 10 క్వశ్చన్స్ టుడే ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్. ఓకే గైస్, సో చాలా కేర్ఫుల్గా వినండి. ఫస్ట్ క్వశ్చన్ ఏంది, వాట్ ఆర్ ద ఛాలెంజెస్ ఇన్ యువర్ టాపిక్ అండ్ వాట్ ఆర్ ద క్రిటికల్ ఛాలెంజెస్ ఇన్ యువర్ టాపిక్ అండ్ హౌ డిడ్ యూ అడ్రస్ దెమ్. అంటే ఎవరు రీసెర్చ్ చేసినా కూడా వారికి ప్రతి రీసెర్చ్లో కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి. వాటిని మనం అంటూ ఉంటాము లిమిటేషన్స్ అని అంటుంటాము. సో ఆ ఏరియాలో మనము చేస్తున్న రీసెర్చ్లో చాలా ఛాలెంజెస్ ఉంటాయి. సో మనం చెప్పొచ్చు అనమాట. సో వాట్ ఆర్ ద ఛాలెంజెస్ ఇన్ యువర్ టాపిక్ అన్నప్పుడు చాలా ఛాలెంజెస్ ఉంటాయి. అందులో క్రిటికల్ ఛాలెంజెస్ ఏమున్నాయి అంటే అందులో మనం ఎక్కడ ఫోకస్ చేస్తున్నాము, అంటే ఎందుకు అవే ఫోకస్ చేస్తున్నాము అనేది మనం ఇప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. అందులో ఏది ప్రయారిటీ బేస్డ్లో మనం రీసెర్చ్ చేస్తుంటాం కదా, ఏది మోర్ యూస్ఫుల్ ఫర్ ది ప్రాబ్లం అనేది తెలిస్తే దానికి సొల్యూషన్ ఐడెంటిఫై చేస్తాం. సో అందులో మనం క్రిటికల్ ప్రాబ్లమ్స్ని అందులో ఎన్ని అడ్రస్ చేస్తే వాటిని ఎలా అడ్రస్ చేస్తున్నాం, మన రీసెర్చ్ అంటే మనం అడ్రస్ చేయడం అంటే ఏంటి, మనం చేసిన రీసెర్చ్ దాన్ని అడ్రస్ చేయడం అనమాట. సో దీన్ని మనం డీటెయిల్గా క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. క్లియర్ క్రిస్టల్గా ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే అవుట్సైడర్స్ అండ్ ఎవాల్యుయేటర్స్ అండ్ డిఆర్సి మెంబర్స్, డిపార్ట్మెంటల్ రివ్యూ కమిటీ మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళు దే కెన్ ఈజీలీ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ యువర్ వర్క్. అండ్ నెక్స్ట్, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ కాన్సెప్ట్స్ యూ హ్యావ్ అడాప్టెడ్ ఫర్ యువర్ రీసెర్చ్. అంటే ఇక్కడ ఏంటంటే మనం రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఎవ్రీథింగ్ నావెల్ అయి ఉండకపోవచ్చు కొన్నిసార్లు. సో కంపల్సరీ సపోజ్ మనం ఏ వర్క్ చేసినా కూడా ఎంతో కొంత ఎగ్జిస్టింగ్ నుంచి అడాప్ట్ చేసుకున్నప్పుడు ఫర్ ది బెటర్మెంట్ ఆఫ్ ది రీసెర్చ్ అయి ఉండొచ్చు, లేకుంటే టు ఎక్స్ప్లోర్ ది కాన్సెప్ట్స్ ఇన్ ద రీసెర్చ్ అయి ఉండొచ్చు, లేదంటే టు క్రిటిసైజ్ అవర్ వర్క్ అండ్ టు క్రిటిసైజ్ అదర్స్ వర్క్. మనం దేన్నో ఒకదాన్ని మన దాంట్లో ఎంబెడ్ చేసుకోవచ్చు, లేదంటే టు హైబ్రిడైజ్ ది మోడల్, లేదంటే టు ప్రాసెస్ ది డేటా, లేకుంటే టు ఆప్టిమైజ్ ది అవుట్పుట్. సో అంటే లాట్ ఆఫ్ ఇష్యూస్ ఉంటాయి. దానికోసం మనము ఎగ్జిస్టింగ్లో ఎవరో చేసినటువంటి స్టాండర్డ్ థింగ్స్ని మనం అడాప్ట్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది కొన్నిసార్లు, లేదంటే రీసెంట్లీ పబ్లిష్డ్ పేపర్స్ నుంచి కూడా మనం అడాప్ట్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. సో దాన్ని మనం కంపల్సరీగా చేయాలి. ఒకవేళ ఇఫ్ యూ అడాప్టెడ్ ఇన్ దట్ కేస్, సో వాట్ ఈస్ ద ప్రొసీజర్ అండ్ హౌ డిడ్ యూ అడాప్టెడ్ దట్ వన్. సో how did you adapt this that one, you have to explain all the things. Okay, so మనం అలా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్, వాట్ ఆర్ ద ఫీచర్స్ యూ హ్యావ్ సెలెక్టెడ్ ఫ్రమ్ ద డేటా అండ్ వై డిడ్ యూ టేక్ ఓన్లీ దోస్. సో ఇది నిన్న కూడా నేను డిస్కస్ చేసిన క్వశ్చన్స్లో లాగా, అంటే మనము ఒక డేటా షీట్ అంటే డేటాలో మనకు ఎక్సెల్ షీట్ తీసుకున్నా, లేకుంటే సమ్ సిఎస్వి ఫైల్స్ తీసుకున్నా, తర్వాత సమ్ ఏఆర్ఎఫ్ ఫైల్స్ తీసుకున్నా, ఇట్లా అంటే డిఫరెంట్ ఫైల్స్ ఉంటాయి కదా డేటా షీట్స్. ఆ ఫైల్స్లో మనం తీసుకున్నప్పుడు ఏదో ఒక ఫైల్లో మనము అన్ని ఫీచర్స్ వాడచ్చు, కొన్నిసార్లు కొన్ని ఫీచర్స్ వాడచ్చు, కొన్ని ఫీచర్స్ మీదే రీసెర్చ్ చేస్తాం కావచ్చు. సో అలాంటప్పుడు అవి ఎందుకు తీసుకున్నాం, వాటిలో ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటి, ఆ ఫీచర్స్కి ఉన్నటువంటి ఇంపార్టెన్స్, వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ దోస్ ఫీచర్స్, అండ్ అంటే మనం ఎందుకు తీసుకున్నాం అనేది మనకు క్లారిటీగా ఉండాలి. మనం రీసెర్చ్ చేసేటప్పుడే డేటా తీసుకుంటాం. ఎగ్జాంపుల్, ఐరిస్ డేటా సెట్ తీసుకున్నాం అనుకోండి. ఐరిస్లో తీసుకున్నప్పుడు మన ఫీచర్స్ ఉంటాయి కదా. సో లైక్ ఏంటిది, కలర్స్, ఐ కలరు, అండ్ వాట్ ఈస్ దట్ డిసీజెస్ ఇన్ దట్ ఐ, అండ్ ఇట్లా డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి అన్నమాట. సో చాలా అట్రిబ్యూట్స్ ఉంటాయి. ఆ అట్రిబ్యూట్స్లో మనం ఏవో కొన్నింటి మీద కూడా ఫోకస్ చేసి చేయొచ్చు. కాబట్టి మనం ఓన్లీ కలర్ మీద బేస్ చేసుకొని కొన్ని చేయొచ్చు. లైక్ ఇప్పుడు రెటినా రిలేటెడ్ బయోమెట్రిక్ సిస్టమ్స్ ఉన్నాయి కదా, సో అట్లాంటి వాటిలో సో డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి అన్నమాట. కాబట్టి మనం దేన్ని మనము ఎక్స్ప్లోర్ చేయాలో ఏం చేయకూడదు అనేది మనకు క్లారిటీ ఉండాలి. ఎందుకు తీసుకున్నాం అనేది క్లారిటీ ఉండాలి. అది ఉంటేనే మనము డేటా మీద క్లియర్ పిక్చర్ మనము అవుట్సైడర్కి ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే, ఆ డేటా గురించి ఇన్ అండ్ అవుట్స్ మనకు పూర్తిగా తెలిసినట్లయితే, ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ టు యూ అండ్ అవుట్సైడర్స్ అండ్ ఎవాల్యుయేటర్స్ కెన్ ఈజీలీ ఏంటంటే వీ కెన్ ఈజీలీ కన్విన్స్ చేయాల్సిన, అంటే కన్విన్స్ అంటే ఏంటంటే మనం చెయ్యక కన్విన్స్ చేయడం కాదు. సో దే సాటిస్ఫై అనమాట. సో కన్విన్సింగ్ మీన్స్ దే సాటిస్ఫై ఈజీలీ అట్లా. అండ్ నెక్స్ట్,
24th, వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ రియల్ టైమ్ డేటా? సో డేటా, రియల్ టైమ్ డేటా, ఇక్కడ డేటా అంటే వి నో దట్ వాట్ ఈస్ దట్ కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్లో రియల్ టైమ్ డేటా ఉంటుంది, రియల్ టైం కొన్ని సిమ్యులేటెడ్ డేటా కూడా ఉంటాయి. సో రియల్ టైం డేటాలో మనము గ్యాదర్ చేసినప్పుడు లైక్ ఎక్స్పెరిమెంటల్ ఫీల్డ్ లెవెల్కి వెళ్ళి చేయడము, లేదంటే మిషన్ పైన డేటా తీసుకోవడము, లేదంటే సో ఎలక్ట్రికల్ వాళ్ళు గ్రిడ్ లెవెల్కి వెళ్ళి పవర్ గ్రిడ్కి వెళ్ళి చేయడము, లేకుంటే సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళు లైక్ మైన్స్కి వెళ్ళి చేయడం, కన్స్ట్రక్షన్ బ్రిడ్జెస్ దగ్గరికి వెళ్ళి చేయడము, లేకుంటే కంప్యూటర్స్ వాళ్ళు వెళ్ళి వాళ్ళ ఎక్స్పెరిమెంటేషన్ రియల్ టైంలో జరుగుతున్న మిషనరీ థింగ్స్లో చూడడం ఇట్లా, అండ్ ఫార్మసీ వాళ్ళు ఇట్లా వాళ్ళ వాల్యూమ్స్ వాళ్ళు రియల్ టైంలో చేస్తున్న వాటి నుంచి వచ్చినాయి, ఇట్లా డిఫరెంట్ ఉంటాయి. అయితే రియల్ టైం డేటాలో 2 టైప్స్ కూడా ఉంటాయి, హార్డ్ అండ్ సాఫ్ట్ డేటా ఉంటాయి. సో అవన్నీ ఏంటి అనేది మీరు ఒకసారి ఆ ఆస్పెక్ట్లో కూడా మీ వర్క్కి అప్లికేబుల్ అయితే చూసుకోండి. దట్ ఈస్ ద థింగ్. అండ్ 25th, వై డిడ్ యూ టేక్ ఓన్లీ టీ టెస్ట్ ఆర్ ఎక్స్ టెస్ట్ ఆర్ ఎక్స్ మీన్స్ X² టెస్ట్ అండ్ ఎఫ్ టెస్ట్ అండ్ ఎనీమోర్. సో మీరు ఏంటంటే చాలాసార్లు చాలామంది వాళ్ళ రీసెర్చ్ని టెస్ట్ చేయడం కోసము కొన్ని టెస్ట్లు వాడుతుంటారు. ఎఫ్ టెస్ట్ అని, తర్వాత X² టెస్ట్ అని, టీ టెస్ట్ అని ఇట్లా కండక్ట్ చేస్తూ ఉంటారు. ఆ టెస్ట్లు అవే ఎందుకు తీసుకున్నావు, ఇంకా వేరే ఉన్నాయి కదా, సపోజ్ మనం ఎఫ్ తీసుకున్నాం అనుకో, టీ టెస్ట్ ఎందుకు తీసుకోలేదు, ఒకవేళ టీ టెస్ట్ తీసుకున్నాం X² ఎందుకు తీసుకోలేదు, ఇలాంటి క్వశ్చన్స్ పడే అవకాశం అయితే కంపల్సరీగా ఉంటుంది. అండ్ మనకి ఆ టెస్ట్కి ఫార్ములాస్ ఉంటాయి, ఆ ఫార్ములాస్లో ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ తెలిసి ఉండాలి. హౌ యు ఆర్ అడాప్టింగ్ యువర్ వర్క్ అకార్డింగ్ టు దోస్ టర్మ్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో దట్ ఈస్ ద ఇష్యూ. అండ్ 26th, హౌ ఈజ్ యువర్ వర్క్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్ వర్క్? అంటే ఇక్కడ ఏంటంటే మనం ఒక రీసెర్చ్ చేసినప్పుడు కంపల్సరీగా మనం ఏదో ఒక సొల్యూషన్ అయితే ప్రొవైడ్ చేస్తుంటాం ఒక ప్రాబ్లమ్కి. సో అలా ఆ ప్రాబ్లమ్కి చాలామంది కూడా సొల్యూషన్ ఇచ్చి ఉండొచ్చు. మనం ఏం చేస్తున్నాం, ఒకవేళ చేస్తే అది హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు ప్రొవైడ్ సొల్యూషన్ ఇన్ డిఫరెంట్ వే. సో అట్లా మనం ఏంటంటే మనం చేసే విధానం ఏంటి, ఇప్పుడు వాళ్ళు చేసిన విధానం ఏంటి, మనం చేసిన విధానం ఏంటి, దానికి దీనికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి, ఆ డిఫరెన్స్ మైన్యూట్ లెవెల్లో ఉందా, లేకుంటే మేజర్ లెవెల్లో ఉందా, లేకుంటే ఇంకెలా ఉంది అనేది మనము పర్ఫెక్ట్గా క్లారిటీగా ఉండాలి. ఒకవేళ చేస్తే దానికి ఉన్నటువంటి వెయిట్ ఎంత, సో ఇదంతా మనకి క్లారిటీ ఉండాలి, చెప్పేంత కెపాసిటీ ఉండాలి. అంటే చాలామంది ఏంటంటే వాళ్ళకి చేసేంత కెపాసిటీ ఉంటుంది కానీ చెప్పే కెపాసిటీ ఉండకపోవచ్చు. సో అలా కాకుండా ఏంటంటే వాళ్ళు ఎక్స్ప్లోర్ చేసుకోవాలి, రీసెర్చ్లో ఖచ్చితంగా ఎక్స్ప్లోర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో రీసెర్చర్ అంటే ఈజ్ ఏ గుడ్ ప్రజెంటర్ ఆల్సో, నాట్ ఈజ్ ఏ గుడ్ రీసెర్చర్. గుడ్ రీసెర్చ్ అంటే వాట్ ఈస్ దట్, ఒక రీసెర్చర్ రీసెర్చ్ చేయడమే కాదు, సో హీ కెన్ ఆల్సో ఎక్స్ప్లోర్, నాట్ ఓన్లీ do the research in depth level, but also he can explain the research extreme level. Okay, he can explore extreme level. So that is the important issue. And next 27th, what is your problem statement? సో ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ ఉంటాయి కదా మనకి. ఎలా అంటే మనము ఏ రీసెర్చ్ చేసినా కూడా సో మనం యొక్క ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఇవ్వాలంటే వీఆర్ గోయింగ్ టు రైట్ ఏ ప్రాబ్లమ్ స్టేట్మెంట్, అంటే ఏ స్టేట్మెంట్ రిగార్డింగ్ ఏ ప్రాబ్లమ్. సో మనం ఆ ప్రాబ్లమ్ని ఎలా, ఆ ప్రాబ్లం ఏంటి, ఆ ప్రాబ్లమ్ను మనం ఎలా అడ్రస్ చేయబోతున్నాం, ఆ ప్రాబ్లం వల్ల ఏం యూజ్, ఇవన్నీ మనము వీ హ్యావ్ టు గివ్. అండ్ వాట్ ఆర్ ద లిమిటేషన్స్ ఇన్ ద ఎగ్జిస్టింగ్ వర్క్ బేస్డ్ ఆన్ దట్, హౌ యు ఆర్ డెరైవింగ్ దట్ ప్రాబ్లమ్, ఇదంతా ఒక స్టేట్మెంట్ ఇస్తాం. ఆ స్టేట్మెంట్ అనేది క్లియర్గా, క్రిస్ప్గా, క్లియర్ క్రిస్టల్గా డిస్క్రిప్టివ్లో ఉండాలి. సో దట్ ఈజ్ ఇంపార్టెంట్, మనము దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. సో అలా క్వశ్చన్స్ కూడా పడతాయి, అందులో చాలా క్వశ్చన్స్ పడతాయి దానిపైన. సో మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో కంపల్సరీ టాపిక్ అని ఉంటాయి కదా, ఆ టైప్లో ప్రాబ్లమ్ స్టేట్మెంట్ మీద కంపల్సరీగా, ఎందుకంటే ద రీసెర్చ్ మెయిన్ ఎసెన్సే అది కదా, అక్కడ నుండి స్టార్ట్ అవుతుంది కదా, బేస్డ్ ఆన్ దట్ ఓన్లీ కదా అవర్ రీసెర్చ్. ఇఫ్ యూ ఎక్స్ప్లోర్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ క్లియర్లీ, సో రిమైనింగ్ థింగ్స్ విల్ గో ఆన్. ఓకే, సో దట్ ఈస్ ద ఇంపార్టెంట్ ఇష్యూ. అండ్ 28th, వాట్ ఈస్ యువర్ మోటివేషన్? మనం ఆ రీసెర్చ్ చేయడానికి మోటివేషన్ ఏంటి అంటే, మనం ఎగ్జిస్టింగ్ టాపిక్స్లో ఉన్నటువంటి లిమిటేషన్స్ బేస్ చేసుకుని చేస్తాం కదా. సో అందులో నిన్ను ఏది మోటివేట్ చేసింది, వాట్ ఆర్, సో స్టార్టింగ్ నుంచి చెప్పాను కదా, వాట్ ఆర్ ద ఛాలెంజెస్ ఆర్ దేర్ ఇన్ యువర్ టాపిక్ అండ్ వాట్ ఆర్ ద క్రిటికల్ ఛాలెంజెస్ అని చెప్పాను కదా ఇన్ యువర్ టాపిక్ అని. అంటే అందులో ఆ క్రిటికల్ ఛాలెంజెస్ని నువ్వు ఎందుకు ఇన్స్పైర్ అయ్యావు, అంటే ఆ క్రిటికల్ ఛాలెంజెస్ ఎందుకు తీసుకున్నావు, ఎందుకంటే మనము కొన్నిసార్లు టు ప్రొవైడ్ బెటర్ సొల్యూషన్ ఫర్ ది సొసైటీ. సో ఇఫ్ యూ అడ్రస్ దిస్ ప్రాబ్లమ్ వీ కెన్ ప్రొవైడ్ సొల్యూషన్.
effective way, and this may be helpful to the society, or this may be helpful to the academy, or this may be helpful to the industry. So like this, okay. And last one is the what are the objectives of your work. So this is also important. After problem statement, this is also important. సో మన ప్రాబ్లమ్ స్టేట్మెంట్ చెప్పగానే సరిపోదు, అంటే ఒక ప్రాబ్లం ఏంటి, అక్కడ సిచ్యువేషన్స్ ఏంటి అని సరిపోదు, వాటిని ఏవి దాన్ని నువ్వు ఏం చేయబోతున్నావు, అంటే ఎలా సొల్యూషన్ ఇవ్వబోతున్నావా, లేకుంటే అనలైజ్ చేయబోతున్నావా, లేకుంటే ఒకవేళ సొల్యూషన్ ఇవ్వబోతే ఎలాంటి సొల్యూషన్ ఇవ్వబోతున్నావు, ఏం చేద్దాం అనుకుంటున్నావు, ఇట్లా మనం క్లియర్గా ప్రాబ్లం స్టేట్మెంట్ ఆబ్జెక్టివ్స్ని మనము అక్కడ చెప్పాలి. సో ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఆబ్జెక్టివ్స్ మనకు క్లియర్గా ఉన్నట్టయితే రిమైనింగ్ వర్క్లో మెథడాలజీలో మనం ఎలా చేస్తున్నాం ఏంటి అనేది దే కెన్ ఈజీలీ అండర్స్టాండ్. ఎందుకంటే ఆ కాన్సెప్ట్స్ మనకు తెలుసుంటే ఈ వర్క్స్లో మనం ఈజీగా చేయొచ్చు. సో వాళ్ళకు కూడా మనము వాళ్ళకి అది ఎక్కించగలిగితే ఇది ఎక్కించడం చాలా ఈజీ అవుతుంది. సో దట్స్ ద థింగ్. సో దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ వీడియో. సో 21 to 30 questions, ఓకే. సో ఎవరైనా న్యూ వ్యూవర్స్ ఉంటే ప్లీజ్ వ్యూవర్స్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ అదర్స్ టు హెల్ప్ అదర్స్, ఓకే. సో నేను చాలాసార్లు చెప్తున్నాను, షేర్ చేస్తున్నారు అని నేను అనుకుంటున్నాను. మీకు చాలా ఫ్యాకల్టీ మెంబర్స్ కాబట్టి మీకు చాలా గ్రూప్స్ ఉంటాయి. మీ కాలేజ్ గ్రూప్లో ఒక్క దాంట్లో చేసిన ఒక్కరికి యూజ్ అయినా కూడా దట్ ఈస్ వెరీ యూస్ఫుల్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. బికాస్ ఇప్పుడు మనం చూస్తున్న సిచ్యువేషన్స్లో చాలామందికి రీసెర్చ్ ఎంతో చేయాలని ఉన్నా టైం లేకపోవడము, లేకుంటే ఈ కోవిడ్ వల్ల గైడ్స్ ఇంటరాక్ట్ అవ్వడానికి చాలా ఇబ్బంది అయి ఉండొచ్చు, ఫోన్లో మాట్లాడచ్చు. బట్ సో వీఆర్ ఆల్వేస్ బిజీ. సో ఇన్ 21st century we know that everyone is very busy with preoccupied activities or life demands. So kabatti during the journey or whenever you get free time, you can easily listen these videos and we can do our research effective. అర్థమైందా? సో మన సబ్స్క్రైబర్స్ ఉంటే వాళ్ళు మిగతా వీడియోస్ కూడా చూసి దాంట్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మీ రీసెర్చ్కి అప్లికేబుల్ చేసుకుంటారు అనుకుంటున్నాను. సో ఇదంతా ఏంటంటే టు ఎన్హాన్స్ యువర్ రీసెర్చ్ ఓన్లీ. ఐఎమ్ హెల్పింగ్ ది మై రీసెర్చ్ కమ్యూనిటీ, దట్స్ ఆల్. సో కమ్యూనిటీ అంటే ఇంకేమనుకోండి, రీసెర్చ్ కమ్యూనిటీ. సో రీసెర్చర్స్ ఆల్ ఆర్ కమ్యూనిటీ ఆర్ వన్ కమ్యూనిటీ, ఓకే. సో దట్ ఈస్ ఐఎమ్ హెల్పింగ్ రీసెర్చ్ కమ్యూనిటీ. థ్యాంక్ యూ. అండ్ మై వీడియోస్ ఆర్ సమ్ వాట్ లెంతీ, బట్ ద థింగ్ ఈస్ సో రీసెర్చ్ గురించి వీ డోంట్ హ్యావ్ లిమిట్స్. కాబట్టి ఇఫ్ యూ ఎక్స్ప్లెయిన్ సంథింగ్ ఇట్ విల్ టేక్ మోర్ టైమ్, ఓకే. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ రీసెర్చ్. సో వీ కెన్ ఎక్స్ప్లోర్ ద థింగ్స్ ఎఫెక్టివ్ వే. బట్ ఈవెన్ ఇది కూడా చాలా ఫాస్ట్ అవుతుందని నాకు తెలుసు. బట్ వీ కాంట్ do anything and we should not eat others time also. So I am giving the some gist, okay. So based on that you can explore yourself and you can do your research work. So that's all. Hi guys, okay, bye bye. I will see you in next video. Thank you.